దందాలు ఇప్పుడు విజయనగరం జిల్లాను తాకాయి. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అంపావళి గ్రామానికి చెందిన బొదురు భూషణం అనే వ్యక్తి నయీం గ్యాంగ్ తను బెదిరించి 4 ఎకరాల 28 సెంట్ల భూమిని కబ్జా చేసిందని ఆరోపించారు. విశాఖ జిల్లా భీమిలి పరిధిలోని కాపుల ఉప్పాడలో 1988లో 4.28 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, అయితే భీమిలికి చెందిన దంతులూరి సూర్యనారాయణ అనే వ్యక్తి తమ భూమిని ఆక్రమించారని అన్నారు. తమ భూమిని ఎందుకు ఆక్రమించారని ప్రశ్నించగా తాము నయీం మనుషులమని, భాయ్కు తెలిస్తే చచ్చిపోతామంటూ బెదిరించారని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ ఏసీపీ మోహన్ రావు విజయనగరం జిల్లాలోని ఓ హోటల్లో విచారించారు. కేసు నమోదు చేశామని, బాధితుడు భీమిలి వచ్చేందుకు భయపడుతూ ఉండడంతో విచారణకు రావాల్సి వచ్చిందని చెప్పారు. విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ సెల్ 1 ఏసీపీని భీమిలి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 207/16 ఒక కేసు ఆగస్టు 21న నమోదైంది. దానిలో బొద్దూరు భూషణం గారని ఆయన అంబావెల్లి విజయనగరం గ్రామానికి చెందినవాడు. ఆయనకి అక్కడ 4.28 ఏకర్స్ ల్యాండ్ కాపులపాడులో ఉండేదని ఆయన కొనుక్కున్నారని, అంటే పురడి ద్వారా కొనుక్కున్నారని, దాన్ని అతను 2007 వరకు అనుభవించాడని, ఆ తర్వాత దంతులూరి సూర్యనారాయణరాజు వర్మ అని మరి కొంతమంది ఆ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారని, అది దళితుల భూమి కాబట్టి ఇతరులు ఆక్యుపై చేసుకోవడం నేరం కాబట్టి అది ఎస్సీ ఎస్టీ సెల్ కింద వస్తుంది ఆ కేసు. దాంతో నేను దర్యాప్తు